Smoking and drinking is injurious to health. దిగరాబా. ఇంకేంట్రా విశేషాలు? ఏముందిరా, నువ్వే చెప్పాలి. ఏదో చెప్తానన్నావు కదా. నిన్న ఒక ఇంట్రెస్టింగ్ బుక్ చదివానురా. ఏం బుక్ రాబా? నిన్న మన విజయ్ గారి ఇంటికి వెళ్ళాను కదా, వాళ్ళ ఇంటి వెనకాల ఒక పాడుపడి ఇల్లు ఉందిరా. ఆ ఇంట్లో ఒక బుక్ దొరికిందిరా. ఒక్కో పేజీలో ఒక్కో హిస్టరీ ఉందిరా. అది నిన్న సాయంత్రం పడుకునే ముందర చదువుదామని తీసానురా. అది ఓపెన్ చేయగానే లైట్లన్నీ ఆరిపోయి ఏంటని చూస్తే కరెంటు పోయింది. అంతా చీకటే, కానీ ఆ బుక్ మాత్రం కనిపిస్తుందిరా. దానికే పేజీలు ఓపెన్ అయిపోతున్నాయి, కానీ ఒక్కో పేజీలో ఒక్కో హిస్టరీ ఉందన్నాను కదా. ఫస్ట్ పేజీలో ఒక పాడుపడ్డ ఇల్లు, దాని నుంచి భయంకరమైన శబ్దాలు, ఎవరో ఏడుస్తున్నట్టు కొన్ని అరుపులు వినిపించినాయిరా. ఒక్క మాట మాత్రం స్పష్టంగా వినిపించిందిరా. ఏంటది? పలికే మాటల్లోనే నిజం ఉండదు, చేసే పనుల్లోనే సత్యం ఉండదు. నీవు నడిచే బాటలో ప్రతి అడుగుకి గమ్యం ఉండొచ్చేమో కానీ దానికి అర్థం ఉండదు. ఇదిరా నాకు వినపడ్డది. దాని ద్వారా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మన జీవితంలో చాలామంది చాలా రకాలుగా ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. మనం ఎలా బ్రతకాలో చెప్తారు. ఒకరేమో నువ్వు బ్రతికినంతకాలం రెస్పెక్టబుల్గా బ్రతకాలంటారు, ఇంకొకరేమో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూనే బ్రతకాలంటారు, మరొకళ్ళేమో నువ్వు ఎంత చదివినా వేస్టేరా, ఒకవేళ నువ్వు చదివిన చదివికి జాబ్ ఎవడన్నా ఇచ్చినా వాడు చెప్పిన ప్రతి పని చేస్తూ వాడు చెప్పిందే వినాలంటే నీ వల్ల అవ్వదు. ఇంకొకళ్ళేమో నువ్వు బ్రతికినంతకాలం ఏం చేసినా ఎంత చేసినా చివరికి నువ్వు వెళ్ళవలసింది చితిమంటల్లోకేరా, అందుకే ఉన్నంతకాలం హ్యాపీగా బ్రతుకుతూ ఉండాలని ఒకడంటాడు. నిజమేరా. వాళ్ళు పలికే మాటల్లో నిజముందో లేదో తెలియదు, కానీ వీళ్ళ మాటలకి మనం ఒకరు చెప్పినట్టు గౌరవంగా బ్రతకాలా, ఇంకొకరు చెప్పినట్టు జాబ్ తెచ్చుకుని వాడి క్రింద బ్రతకాలా, లేకపోతే ఈ సొసైటీలో మనకంటూ పేరుండేలా బ్రతకాలా, లేకపోతే లైఫ్ని ఎంజాయ్ చేస్తూ బ్రతకాలా అనే కన్ఫ్యూజన్లోనే సగం లైఫ్ వేస్ట్ చేస్తున్నాం కదరా. మనకు తెలియదేంట్రా ఎలా బ్రతకాలో, ఏం చేస్తే హ్యాపీగా ఉంటామో. అందుకేరా మనం వెళ్ళే మార్గంలో గమ్యానికి చేరుకున్నా అక్కడ మనకి కావాల్సింది దొరకదు. అందుకేరా ఇక నాకు నచ్చినట్టు బ్రతిదాం అనుకుంటున్నా. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడే ఉదయాన్నే ఉదయించి సాయంకాలం కల్లా అస్తమిస్తాడు, కానీ సూర్యుడు ఉన్నంత సమయం కూడా నేను వచ్చే వెలుగు లేకపోతే మీరుండే ప్రపంచమే లేదు అన్నట్టుగా ఉంటాడురా. అలాంటిది ఒక జీవితకాలం మొత్తం బ్రతికే మనం ఈ ప్రపంచానికి కాకపోయినా మన చుట్టూ నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరనేవారు ఎందరో. అలాంటి వారికి కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఉన్నామనే భరోసా ఇస్తే చాలురా. ఆ పైన సూర్యుడి సంగతేమో కానీ మనకు మాత్రం ఈ జన్మంతా రుణపడి ఉంటారురా. మన అనుకున్న వాళ్ళే అవసరానికి వాడుకొని వదిలేస్తున్న ఈ రోజుల్లో ఎవరూ లేని వారికి సాయం చేస్తే దానికన్నా ఇంకేముందిరా ఆనందం ఈ లోకంలో. ఇదిరా ఫస్ట్ పేజీలో జరిగిన స్టోరీ. ఏంటి ఇదంతా ఫస్ట్ పేజీలో జరిగిన స్టోరీయేనా? మరి నువ్వేమనుకున్నావురా? ఏమోరా, నీ జీవితం గురించే చెప్తున్నావు అనుకున్నాను. కావాలితే నువ్వు చెప్పిందంతా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎంతమంది ఇన్స్పైర్ అవుతారో నువ్వే చూడరా. ఓరి బాబోయ్, నువ్వు మళ్ళీ మొదలుకొచ్చేవేంట్రా? ఇప్పుడు దాకా చెప్పిందంతా ఏమన్నావురా? మళ్ళీ నేను చెప్పిందంతా వీడియో తీసి అప్లోడ్ చేస్తే నా స్టోరీకి ఇంక అర్థమేముంటుందిరా? సర్లే కానీ సెకండ్ పేజీలో ఏముందో మొదలెట్టు. సెకండ్ పేజీ పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. హలో అమ్మా, గ్రౌండ్లో ఉన్నానమ్మా, వచ్చేసిన 5 నిమిషాలు. పదరా, సెకండ్ పేజీ గురించి రేపు పొద్దున మాట్లాడుకోవచ్చు. సర్లేనాడు.